మరొక ముఖ్యమైన అంశము మీ అందరికీ అవగాహన ఉండాల్సిన అంశం రాయలసీమ ఎత్తిపోతల పథకం. జగనన్న ప్రభుత్వంలో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి మనం శంకుస్థాపన చేసినాం. దాని ప్రాముఖ్యత ఒక 2 నిమిషాలు, దాని ప్రాముఖ్యత కూడా మీరందరూ కూడా వినాల్సిన అవసరం ఉంది. ఈ పథకం యొక్క ఆవశ్యకత ఏమిటంటే, శ్రీశైలానికి కుడి పక్కన మనం ఉన్నాం, ఎడమ పక్కన తెలంగాణ ఉంది. ఎడమ పక్కన తెలంగాణ ప్రభుత్వము పవర్ జనరేషన్ పేరుతో 844 అడుగులు శ్రీశైలంలో ఇంకా చేరక ముందే ఇప్పటికిప్పటిగా నీళ్లు జనరేట్ చేస్తూ ఉన్నారు పవర్ జనరేషన్ పేరుతో. అదొక్కటి చాలదన్నట్టు పవర్ జనరేషన్తో పాటు ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేసుకున్నారు. కల్వకుర్తి, దిండి ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేసుకున్నారు. అంటే రోజు కనీసము ఈ పవర్ జనరేషన్ పేరుతో, ఎత్తిపోతల పథకాల పేరుతో రోజుకు 8 టీఎంసీలు తెలంగాణ ప్రభుత్వము, ఇంకా మనకు 844 లెవెల్, 885 లెవెల్కు నీళ్లు రాకముందే 800 అడుగుల్లోనే తెలంగాణ ప్రభుత్వము మొత్తం రోజుకు 8 టీఎంసీలు నీళ్లను తీసుకునే పరిస్థితి. మరి ఆ మాదిరి వాళ్ళు తీసుకొని పోతే మన పరిస్థితి ఏంది? మనకు 885 అడుగులకు నీళ్ళు వస్తేనే మనకు పోతిరెడ్డిపాడు దగ్గర 44,000 క్యూసెక్లు వస్తాయి. 844 అడుగులు ఉంటే కేవలం మనకు 7,000-8,000 క్యూసెక్లు మాత్రమే వస్తాయి. మరి 800లోనే తెలంగాణ ప్రభుత్వం తోడేస్తే ఒక్క క్యూసెక్ నీళ్ళు కూడా మనకు రావు. ఫ్లడ్ బాగుండి గడిచిన కొన్ని సంవత్సరాలుగా వరదలు బాగున్నాయి కాబట్టి, శ్రీశైలానికి పుష్కలంగా నీళ్ళు వస్తున్నాయి కాబట్టి ఇబ్బంది జరగడం లేదు. తెలంగాణ వాళ్ళు ఎంత తోడుకున్నా కూడా ఫ్లడ్ బాగుంది కాబట్టి, లెవెల్ నీళ్లు బాగా ఎత్తు వస్తున్నాయి కాబట్టి మనము పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు తీసుకోగలుగుతా ఉన్నాం. ఏదైనా ఒక డ్రాట్ ఇయర్ వస్తే, ఒక కరువు సంవత్సరం వస్తే శ్రీశైలానికి వచ్చిన నీళ్ళు వచ్చినట్టు తెలంగాణ ప్రభుత్వం తోడేస్తే ఇప్పుడు మన పరిస్థితి ఏంది? మనకు నీళ్ళు ఎప్పుడు వస్తాయి? మన గాలేరు దగ్గరికి నీళ్ళు ఎప్పుడు వస్తాయి? మన కేసీకరాలకు నీళ్ళు ఎప్పుడు వస్తాయి? మన తెలుగు గంగకు నీళ్ళు ఎప్పుడు వస్తాయి? మన ప్రాజెక్టులైన చిత్రావతికి నీళ్ళు ఎలా వస్తాయి? పైడిపాలెం నీళ్ళు ఎలా వస్తాయి? గండికోటగా నీళ్ళు రావప్పుడు ఎలా వస్తాయి? ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తారు. ఒక్క కరువు సంవత్సరం వస్తే దీనికి విరుగుడుగానే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హయాంలో దీనికి విరుగుడుగానే మీరు 800 టీఎంసీలు తీస్తే నేను కూడా 800 అడుగుల్లో 2 టీఎంసీలైనా కనీసం తీస్తానని చెప్పి 800 అడుగుల్లో 2 టీఎంసీలు ప్రతిరోజు తోడే విధంగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని రావడమే కాకుండా 1000 కోట్ల రూపాయల ఖర్చు కూడా చేశారు. సివిల్ వర్క్ అంతా అయిపోయింది. కేవలం ఉన్నది మెకానికల్ వర్క్, ఎలక్ట్రికల్ వర్క్ పెండింగ్ ఉంది. మరి ఈ తరుణంలో ఈ ప్రభుత్వం వచ్చినాక పూర్తిగా ఈ పనులన్నీ కూడా ఆపేసినారు. మార్చి 2025లో కేంద్ర ప్రభుత్వము ఈసీ కూడా రిజెక్ట్ చేసింది. అంటే రాష్ట్ర ప్రభుత్వము సరిగ్గా కేంద్ర ప్రభుత్వంతో పరిశీలన చేయకపోవడంతో పర్యావరణ అనుమతులు కూడా రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. అంటే కేవలం పూర్తి నిర్లక్ష్యం మన ప్రాంతం మీద ఈ ప్రభుత్వానికి. నిజంగా ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఇది మనకు కరువు వచ్చినప్పుడు 800లో రోజుకు 2 టీఎంసీలు మనం తీసుకునే పరిస్థితి ఉంటేనే అంతో ఇంత తెలంగాణ ప్రభుత్వం మన వాటింటుంది, అంతో ఇంత నీళ్లు బిల్డప్ చేసి మనం పోతిరెడ్డిపాడు ద్వారా తీసుకోవచ్చు. అదే ఈ పథకమే కనుక లేకపోతే వాళ్ళు నీళ్లు తోడుకుంటూ పోతే మనం చూస్తూ ఉండడం తప్ప ఏమీ చేయలేమనే విషయాన్ని కూడా మీ అందరికీ మనవి చేస్తాం. కాబట్టి ఇది మన ప్రాంతానికి జీవనాడి వంటి పథకము రాయలసీమ ఎత్తిపోతుంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరిలో కూడా ఈ పథకం పట్ల ఒక చైతన్యం రావాలా, ప్రతి ఒక్కరిలో కూడా ఈ పథకం పట్ల ఒక ఆలోచన రావాలా. ఖచ్చితంగా మనము రాయలసీమ ఎత్తిపోతలను సాధించుకునే విషయంలో రాబోయే రోజుల్లో అవసరమైతే మన రైతులు, మన ప్రజానీకం అందరూ కూడా రోడ్డుకి నిరసనలు తెలిపి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని సాధించుకోవాలా. మన ప్రాంతాన్ని దుర్భిక్ష పరిస్థితుల నుంచి మన ప్రాంతాన్ని సుభిక్షమైన పరిస్థితుల్లోకి మన ప్రాంతాన్ని మార్చుకునే దిశగా మనం ముందుండాలని చెప్పి కూడా మీ అందరికీ మనం చేస్తున్నాము.